ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయిన గనక అతడు లేకపోయాను. ప్రసంగి 7:8 కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఈ 2 వచనాలు నేను చదువుతున్నానంటే కృపను గురించి చెప్పాలంటే వాల్యూమ్స్ ఉన్నాయి నా దగ్గర. వై బికాస్ ఈ రోజు అయితే నేను కాంపౌండ్లో ఎంటర్ అయ్యాను. టీనేజ్లో వచ్చాను 1993. ఆ సమయంలో నా వయసు 17 సంవత్సరాలు, 17 years. 17th year నేను ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ రోజే కృపణ కళ్ళు నా మీద పడ్డాయి. ఎవరి పిల్లవాడు ఎక్కడి నుంచి వచ్చాడని. ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. వచ్చాను, ఇక్కడ ఈ మందిరం లేదు, ఇక్కడ ఇక కంపౌండ్ వాళ్ళు కడుతున్నారు. బీజేపీ పాల్ గారి దగ్గరికి వెళ్ళాను, లెటర్ ఇచ్చాను, మందిరం నుంచి తీసుకొచ్చింది. ఏరియాలో నన్ను పిలిచాడు, తమ్ముడా ఈ తమ్ముడు వాడుకో అన్నాడు. తీసుకొస్తే ఇక్కడ పెద్ద ఇసుక కుప్ప ఉండింది. ఇక్కడ పెద్ద కుప్ప, దాదాపు 2 లారీలు వేసినారనమాట. అక్కడ ఒక జల్లెడ పెట్టి ఉంది, ఒక 2 గంపలున్నాయి, పార ఉంది. ఆయన తీసుకొని వచ్చి ప్రార్థన చేసినాడు అక్కడ మోకరింపజేసి. ముఖం కూడా గడుపుకోలేదు ఇంకా ఆ టైంలో. అక్కడ పెట్టాను నాది లగేజ్. ఇదంతా అయిపోవాలి తమ్ముడు అని చెప్పాడు. కాబట్టి చాలా పని ఉంది, యూత్ క్యాంప్ దగ్గర ఉంది, ఇదంతా అయిపోవాలన్నాడు. ఎక్కడ బ్రేక్ఫాస్ట్ ఉందో, ఎక్కడ ముఖం కడుక్కోవాలనో ఏం తెలియదు నాకు ఇక్కడ కాంపౌండ్లో. ఇది నా ఆరంభం. అయిన తర్వాత చాలా చేశాను. కొంతమంది 2 పిల్లలు వస్తే సండే స్కూల్ పిల్లలు వాళ్ళని ఇచ్చారు, చాలా చేశాను. చేసిన తర్వాత ఇంక ఎవరు మాట్లాడట్లేదు నాతో. వెళ్ళి అక్కడ మందిరంలో కూర్చున్నాను. అప్పుడు అక్కడ నుంచి నవ్వుకుంటూ వచ్చాడు. ఫస్ట్ డే దట్ వాస్. సో వచ్చి నా దగ్గర కూర్చున్నాడు అట్లనే కింద. ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి, సేవకు వచ్చినావా, ఎట్లా దేవుడు పిలిచాడు. ఆ నుంచి ఆరంభమైంది జర్నీ. దాదాపు 33 years ఇప్పటికి అది కంటిన్యూ అయిపోయింది. అట్లనే ఎక్కువ కరెక్ట్ చేసినాడంటే స్పిరిచువల్గా కృపణనే. చాలా నేర్చుకున్నాను. కాబట్టి తన రూమ్లో తనతో పాటు ఉండడం కూడా జరిగింది. తర్వాత అన్ని పనుల్లో కూడా, ముఖ్యంగా టేబుల్ డ్యూటీ దాదాపు 7 సంవత్సరాలు చేశాను, 7 years. ప్రతిదీ కూడా ఎంత క్షుణ్ణంగా నేర్పించేవాడంటే అంత క్షుణ్ణంగా నేర్పించేవాడు. తర్వాత ఏదైనా తప్పు జరిగిందంటే చెప్పకుండా పడుకోడు, తప్పకుండా ఇది తప్పు నువ్వు చేసింది అని. తర్వాత మినిస్ట్రీకి తీసుకుపోయేవాడు. అక్కడ ఏదైనా నేను తప్పు చేస్తే అక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చేవాడు అనమాట. సో దట్స్ హౌ ఈజ్ మై మెంటర్ అని కూడా చెప్పొచ్చు నేను. అంతగా తాను నన్ను ప్రేమించాడు. తర్వాత మా కుటుంబంలో కూడా వివాహం అయిన తర్వాత కూడా 1 నెల కూడా ఆయన ఫోన్ కాల్ లేకుండా ముగించలేదు అని నేను చెప్పగలను. అంత కన్సర్న్. తనతో పాటు జిమ్మను కూడా వచ్చేవాడు, బెంగళూరు కూడా. కాబట్టి అన్ని సందర్భాల్లో కూడా ఎన్నో ఛాలెంజెస్ సేవలో చిన్నప్పటి నుంచి మరి ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటన్నిటిలో కూడా ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఎందుకంటే అక్కడే మరి ఆ పండలకి యువతలు కూర్చోన్నాను ఒకసారి విచారంతో. చిన్నవాడిని ఊరు వదిలిపెట్టేసి వచ్చాను, ఎవరు నాకు తెలియదు. అట్లా కూర్చొని దుఃఖంతో ఉన్నాను అనమాట. అక్కడి నుంచి వచ్చాడు. వచ్చి సడన్గా నా పక్కన కూర్చొని, నీ ముఖం చూసి ఎవరైనా రక్షణ పొందుతారా అని అడిగాడు. ఒకటే మాట, నువ్వు ఇట్లా పెట్టుకున్నావు మొహము, నువ్వు ఇట్లున్నావు ఇంత దుఃఖంగా, నీ ముఖం చూసి కనీసం ఒకరైనా రక్షణ పొందుతారా అని అడిగాడు. నువ్వు వచ్చింది సేవకు, ఇతరులకు సువార్త చెప్పడానికి, ఇతరులను ప్రభు వెలుగులోకి తీసుకొని వచ్చేదానికి. కాబట్టి ఇలాంటి కరెక్షన్స్ లెక్కించలేను నేను. కాబట్టి అన్ని విషయాలు తను నాకు నేర్పిస్తూ వచ్చాడు. కాబట్టి వాటిని చెప్పడానికి ఇప్పుడు సమయం చిన్నగా చెప్పమన్నారు. కాబట్టి చివరిలో జరిగిన విషయాలు కొన్ని నేను మీతో పంచుకోవాలని కోరుతుంటున్నాను. కాబట్టి నేనెంతో భంగపోయేవాడిని. ఇక్కడ చాలా పని ఉంది,
చాలామంది సేవకులు ఉన్నారు, వీళ్ళని తయారు చేయాలా, బెంగళూరుకి వచ్చి ఉండు, ఇక్కడ నీకు రూమ్ ఉంది, అన్నీ ఉన్నాయి, నేను చూసుకుంటాము, వచ్చేసి పని ఉంది విస్తారంగా అంటే, దేవుడు చెప్తే కానీ నేను రానన్నాడు. నువ్వు చెప్తే నేను రాను, మనుషులు చెప్తే కాదు, దేవుడు నాకు చెప్పాలి, అప్పుడు నేను వస్తా అన్నాడు. అయితే నువ్వు ప్రార్థన చేయని చెప్పాను. దాదాపు 4 నెలలు వచ్చాడు, 4 months. ఓ రోజు ఫోన్ చేశాడు, దేవుడు మాట్లాడుతున్నాడు వస్తాను నేను, కానీ కంటిన్యూ ఉండమని నన్ను అడగొద్దు అన్నాడు. కాబట్టి నాకు దేవుడు ఇచ్చిన సమాధానము 1 month ఉంటాను, నెక్స్ట్ మంత్ మళ్ళీ నేను హైదరాబాద్ పోతాను, వేరే కమిట్మెంట్స్ దేవుడు ఇచ్చినాడు, వాటిని నేను నెరవేర్చాలా, మళ్ళీ వస్తాను. వచ్చినప్పుడల్లా కొంచెము గిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసేది. కాబట్టి ఫస్ట్ మంత్ తీసుకున్నాడు. ఎట్లా తీసుకున్నాడంటే, నేను ఎట్లనో వేరే విధానంలో బైబిల్లో పెట్టించాను, వెళ్ళిన తర్వాత చెప్పాను, నీ యొక్క బైబిల్లో గిఫ్ట్ని తీసుకో అని చెప్పి. కాబట్టి ఆ రీతిగా గిఫ్ట్ తీసుకోవడానికి మాత్రం అస్సలు ఇష్టపడేవాడు కాదు. వచ్చినప్పుడల్లా నిన్ను మోసుకొని వచ్చేవాడు, మా పిల్లలకి, సిస్టర్కి, నాకు, తర్వాత ఇంకా అక్కడ కొంతమంది విశ్వాసులకు, వాడన్నింటిని మోసుకొని వచ్చి, ఎక్కడి నుంచి వస్తాయి నీకు ఇవన్నీ, నీకు సంఘం లేదు, లేకపోతే నిన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, ఎక్కడి నుంచి వస్తాయని అడిగాన్ని, దేవుడిచ్చాడు అనేవాడు. కాబట్టి 5వ నెల పిలిచాను రమ్మంటే, లేదు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు ఈసారి నాకు సెలవేయట్లేదు, ఎందుకంటే నీ మీద నేను ఆధారపడదలుచుకోలేదు, నువ్వు వస్తే నువ్వు గిఫ్ట్ ఇస్తావు, నీ గిఫ్ట్ కొరకు నేను నీ దగ్గరికి రాను, దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు అని చెప్పాడు. కాబట్టి ఆ రీతిగా దేవునితో నడిచిన వ్యక్తి అని చెప్పవచ్చు. ఒకసారి ఏమైందంటే, వచ్చినాడు కదా, చాలాసేపు మాట్లాడదాం తనతో అని కూర్చున్నాను. దాదాపు 10:30 వరకు నేను అక్కడే కూర్చున్నాను, మాట్లాడుతూనే ఉన్నాను. సడన్గా తాను ఇక మనం రేపు మాట్లాడుకుందాం అన్నాడు. ఎందుకన్నా, నువ్వు వచ్చింది ఈరోజు కదా, నీతో చాలా మాట్లాడే ఉన్నాయి, కొన్ని విషయాలు మనం డిస్కస్ చేయాలా, కూర్చుంటానంటే, లేదు నా ప్రభువు నా కొరకు వెయిట్ చేస్తున్నాడు అన్నాడు. అది కూడా ఎట్లా అంటున్నాడంటే, ఒక ఆశ, ప్రభు వెయిట్ చేస్తున్నాడు నా కొరకు, నీతో ఇంతసేపు గడిపినాను కదా, నా ప్రభు వెయిట్ చేస్తున్నాడు, నేను ఆయనతో మాట్లాడాలా. రాత్రి అంతా కూడా ప్రార్థనలు ఉంటూ వచ్చినాడు. నేను ఒకటి చూశాను, భక్తి అంకులు అంటే చాలా ఇష్టం, కృప నాకు ఫస్ట్ థింగ్. అందుకే ఆయనకు పరిచయం చేసే విషయంలో నేను కొంతకాలం వారితో కలిసి పనిచేశాను. కాబట్టి అంకుల్ చేసే పరిచర్య తాను ఎట్లా చేసేవాడంటే, హృదయపూర్వకంగా చేసేవాడు. తన సమయం కాని సమయంలో కూడా ఎంటర్ అయ్యేవాడు. మేము ఏదైతే చేయలేదు అన్ని ఫటాఫట్ అన్ని సర్ది పెట్టేసేవాడు. తర్వాత ఏవైతే చేయలేదో చెప్పేవాడు, అక్కడ కూర్చునేవాడు, మళ్ళీ బయటికి పోయేవాడు. అందుకే రూత్ అంటే అనేది, నువ్వు వీళ్ళని చెడగొడుతున్నావు అని, వాళ్ళ పనులను నువ్వు చేసి వీళ్ళు నేర్పించకుండా చెడగొడుతున్నావు నువ్వు అనేది అనమాట. ఎన్నో తినేవాడు కానీ సంతోషంగా పోయేవాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, లోపలికి వచ్చిపోవాలా, ఆయన డ్యూటీ ఉన్నా లేకపోయినా బ్రదర్ని చూడాలా. నేను అనుకుంటాను, చివరి దినాల్లో కార్య ఆరంభం కంటే కార్య అంతమే మేలు అని నేను ఎందుకు చదివించిన అంటే, లిటరల్గా నేను చూశాను తన జీవితంలో దేవుని సన్నిధి కొరకైనటువంటి ఆశ, ఆ యొక్క లాంగింగ్నెస్ తనలో కనబడుతూ వచ్చింది. ప్రభుత్వం గడపాల. ఒకసారి నేను చాలా బిజీగా ఉన్నాను, ఫోన్ కూడా తీయలేదు. తర్వాత బయట మినిస్ట్రీ కూడా పోయేసి వచ్చినాను వేరే దేశంలో. వచ్చిన తర్వాత చెప్పాడు, నువ్వు ఎంత పని చేస్తున్నావు అనేది దేవుడు చూడటం లేదు, ఎంత సమయాన్ని దేవునికి ఇస్తున్నావు అది చూస్తున్నాడు దేవుడు. నువ్వు దేవునితో సమయము ఇచ్చేదాన్ని దొంగిలితే నువ్వు దేవునికి లెక్క చెప్తావు ఒకరోజు అన్నాడు. తర్వాత పరిచర్యలో అంత బిజీగా పోతున్నావు, దేవుని చిత్తం కనుక్కొని పోతున్నావా అన్నాడు. నేను పొద్దున పోతే రాత్రి 12 కూడా అవుతుంది ఇంటికి వచ్చే లోపల. దేవుని చిత్తం కనుక్కొని వెళ్తున్నావా? నీకు అప్పగించినటువంటి మందం విషయంలో నీవు జాగ్రత్త కలిగి ఉన్నావా? ఒకరోజు ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేశాడు, 4 గంటలకి ఫోన్ వచ్చింది.
దేవుడు ఒక మాట చెప్పాలంటున్నాడు నీతో అన్నాడు. ఏంటి అంటే, నీ ఫ్లాక్ నెగ్లెక్ట్ అవుతుంది ఎక్కడో, బికాజ్ యు ఆర్ గోయింగ్ సో మెనీ ప్లేసెస్. నీకు అప్పగించిన పని నీవు సరిగా చేయటం లేదన్నాడు. ఆ 4 గంటలకు లేచి నేను పరీక్ష చేసుకున్నాను. ప్రభువా, నేను ఎక్కడ నా మందను నెగ్లెక్ట్ చేస్తుంటున్నాను. దేవుడని చూపించాడు. 4 o'clock కాల్ చేశాడు. కాబట్టి ప్రభుతో నడిచిన వ్యక్తి, ప్రభు స్వరాన్ని విన్న వ్యక్తి, భక్తులను ప్రేమించాడు. చివరి దినాల్లో నేను హెచ్చు చెప్పట్లేదు, నేను ఏదైతే చూశానో, ఏది అనుభవించానో దాన్ని మాత్రమే చెప్పుకుంటున్నాను. కాబట్టి దేవుని సన్నిధిని ప్రేమిస్తూ వచ్చిన, అందుకే నేను ఈ వచనాన్ని చదివాను. హనోకు దేవునితో కూడా నడిచెను, దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. సో టుడే హీ హస్ గాన్ టు ఫార్ బెటర్ ప్లేస్. 8 నెలల నుంచి నాతో చెప్తున్నాడు, నేను సిద్ధపడ్డాను, ప్రభు నన్ను సంపూర్ణంగా సిద్ధపరిచినాడు, ఇప్పుడైనా రెడీ, ప్రభు పిలిస్తే ఆయన సన్నిధిలో ఉండాలనే ఆశ నాకుంది. నేను ఈ రోగం కానీ, ఈ కష్టం కానీ, ఈ బాధ కానీ ఏది కూడా నేను వీటి విషయమే చింత కూడా నాకు లేదన్నాడు. ప్రభు సంపూర్ణంగా నన్ను సిద్ధపరిచాడు. ప్రభుతో కూడా నిరంతరం ఉండాలని నేను కోరుతుంటున్నాను. కాబట్టి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వచ్చాను, చూపించట్లేదు, అన్కాన్షియస్గా ఉన్నాడని చెప్పారు. చాలా బాధ వేసింది. పోయినాను, అట్లనే ఉన్నాడు, నోరంతా ఇట్లా తెరిచి ఇట్లే ఉన్నాడు. నేను వెళ్ళాను, ఎట్లా ఒకట వెళ్ళి లోపలికి వెళ్ళి తట్టాను, కృపణ, అరే వచ్చావురా అన్నాడు. చాలా సంతోషం, చాలా సంతోషం వచ్చినావు, కానీ ఇక్కడ నుంచి నన్ను తీసుకోమని చెప్పు, ఇక్కడ పెట్టొద్దని చెప్పు నన్ను అన్నాడు. అన్న తప్పకుండా చెప్తాను, నీ కొరకు ప్రార్థన చేసిపోతాను, ప్రార్థన చేయరా, నేను బయటికి వెళ్ళాలి ఇక్కడ నుంచి అన్నాడు. సో దేవుడు అద్భుతంగా తనను స్వస్థపరిచినాడు. తిరిగి తనను తీసుకుని వచ్చి ఇతరులతో మాట్లాడించి దేవుడు నన్ను స్వస్థపరిచినాడని చెప్పి తిరిగి ప్రభు సమయంలో తనను దేవుడు తీసుకున్నాడు. కాబట్టి నిజంగా తన కార్య ఆరంభము కంటే కార్య అంతము నిజంగా ఏదెంతో విలువైందో చూస్తూ వచ్చినాను. నా మంచి పోరాటం పోరాడి తిని, నా పరువు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకొంటిని అని పౌలు అయితే చెప్పగలుగుతూ వచ్చాడో, చివరి వరకు కూడా తాను ప్రభు కొరకు జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి అట్టి జీవితం నేను జీవించాలా, మనందరం కూడా జీవించాలని చిన్న సాక్ష్యాన్ని నేను ముగిస్తుంటున్నాను.